ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగినటువంటి అయ్యన్న పాత్రుడు గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ కూడా కొన్ని సర్వేలు ఘంటాపదంగా చెప్తూ ఉన్నాయి. ఆ సర్వేలు ఏంటనేది మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేస్తే, రైస్ సంస్థ చేసినటువంటి సర్వేలో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈయన కూటమి తరపున అయ్యన్న పాత్రుడు అక్కడ పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను ఈ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతుంది అంటూ కూడా రైస్ సంస్థ ఘంటాపదంగా తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ పోల్ పల్స్ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే నర్సీపట్నం నియోజకవర్గం టీడీపీ ప్లస్ అంటే టీడీపీ కూటమి అక్కడ గెలవబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. ఇప్పటికే మనం రైస్ సంస్థ చేసినటువంటి సర్వే చూసాం. ఆ రైస్ సంస్థ సర్వే ప్రకారంగా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారు అక్కడ కూటమి నుంచి గెలవబోతూ ఉంటే, సేమ్ పోల్ పల్స్ అనేటువంటి సంస్థ చేసిన సర్వేలో కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బరిలో దిగినటువంటి అయ్యన్న పాత్రుడు గారే అక్కడ గెలిచే అవకాశం ఉంది, గెలవబోతున్నారు, సత్తా చాటబోతున్నారు అంటూ కూడా పోల్ పల్స్ అనేటువంటి సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ పయోనీర్ సంస్థ చేసినటువంటి సర్వే కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, పయోనీర్ సంస్థ చేసిన సర్వే ఇది. ఇక్కడ కూడా నర్సీపట్నం ఎన్డీఏ కూటమి 49% ఓట్ బ్యాంక్తో ఆ స్థానాన్ని గెలవబోతుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ కేవలం 43% ఓట్ బ్యాంకే పరిమితం కాబోతుంది. సో విన్నర్ వచ్చేసి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు అక్కడ గెలవబోతున్నారు అంటూ కూడా ఇప్పటికే రైజ్ సంస్థ తెలియజేసింది, పోల్ పల్స్ అనేటువంటి సంస్థ తెలియజేసింది, పయనీర్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే ప్రకారంగా కూడా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారే గెలవబోతున్నారు. సో అంటే ఇంకొకటి మాట్లాడుకోవాలి ఇక్కడ మనం, నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారికి భారీ మెజారిటీ రాబోతుందని, అది కూటమి అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీ బరిలో ఉన్నటువంటి సీఎం రమేష్ గారికి ఒక పాజిటివ్గా మారే అవకాశం ఉంది. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారికి వచ్చేటువంటి ఆ భారీ మెజారిటీ ఏదైతే ఉందో అది అనకాపల్లి ఎంపీ స్థానంలో సీఎం రమేష్ గారికి అక్కడ పాజిటివ్గా మారి ఆయన గెలుపుకు కూడా దారితీసే పరిస్థితులు ఉన్నాయి అంటూ కూడా సర్వే రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ 3 సర్వేల ప్రకారంగా తీసుకున్నా కానీ నర్సీపట్నంలో ఈసారి అయ్యన్న పాత్రుడు గారు బలంగా సత్తా చాటబోతున్నారు, ఆ స్థానాన్ని ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ ఒకసారి అసలు నర్సీపట్నంలో ఏ ఓటర్లు అంటే ఏ సామాజిక వర్గ ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది కనుక మనం ఒకసారి చూస్తే, ఇక్కడ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి. రూరల్లో 75% ఓట్లుంటే అర్బన్లో మొత్తం 25% ఓట్లు ఉన్నాయి. ఓవరాల్ ఓటర్లు వచ్చేసి 2,21,000 మంది ఓటర్లు అక్కడ ఉన్నారు. పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి 262 ఉన్నాయి. అక్కడ ఎక్కువగా కాపు వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. సో అసలు ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ వచ్చేసి మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్, ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నుంచి, మళ్ళీ ఆయనే వైసీపీ నుంచి బరిలో దిగబోతున్నారు. టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన ఇప్పుడు కూటమి నుంచి బరిలో దిగబోతున్నారు. సో ఆయనే గెలవబోతున్నారు అనేది మనకి బలంగా వినపడుతూ ఉంది. రిలీజియం ప్రకారంగా తీసుకున్నట్లయితే హిందువులు 94% ఉన్నారు. వారిలో హిందువుల్లో 57% టీడీపీకి ఓటు వేయబోతున్నారు. వైసీపీకి 42% ఓటు వేసే అవకాశం ఉంది. 1% మాత్రం వేరే వారికి ఓటు వేసే అవకాశం ఉంది. నెక్స్ట్ క్రిస్టియన్స్ వచ్చేసి 4% ఉన్నారు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో. ఆ 4%లో 41% టీడీపీకి, 57% వైసీపీకి
ఓటు వేసే అవకాశం ఉంది. మరో 2% మాత్రం ఇతరులకు ఓటు వేసే అవకాశం ఉంది. అంటే క్రిస్టియన్స్ ఉన్నదే అక్కడ 4%. ఆ 4%లో కూడా 41% టీడీపీకి, వైసీపీకి మాత్రం 57% ఓటు వేసే అవకాశం ఉంది. ఇతరులకు మాత్రం 2% ఓటు వేయబోతున్నారు. నెక్స్ట్ ముస్లిమ్స్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2% మాత్రమే ఉన్నారు. ఆ 2%లో కూడా టీడీపీ కూటమికి 27% ముస్లిమ్స్ ఓటు వేసే అవకాశం ఉంది. 70% వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉంది. మరో 3% ఇతర పార్టీలకి, ఇతరులకి ఓటు వేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మతాల ప్రకారంగా హిందూకు సంబంధించినటువంటి రిలీజియన్ అక్కడ ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవి టీడీపీకే ఎక్కువగా పోలవబోతున్నాయి. అది అయ్యన్న పాత్రుడు గారికి అక్కడ పాజిటివ్గా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ అక్కడ మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అలాగే పురుషులకు సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి కనుక మనం చూస్తే పురుషులకు సంబంధించిన ఓట్లు 49% ఉంటే మహిళలకు సంబంధించినటువంటి ఓట్లు మాత్రం 51% ఉన్నాయి. పురుషులకు సంబంధించిన ఈ 49%లో 58% టీడీపీకి ఓట్లు వేస్తే వైసీపీకి మాత్రం 40% ఓట్లు వేసే అవకాశం ఉందని, ఇతరులకి మరో 2% పడే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మహిళల విషయానికి వస్తే 51% ఓట్లు అక్కడ మహిళలకు ఉన్న నేపథ్యంలో ఆ 51%లో టీడీపీకి 56%, వైసీపీకి 42% మహిళలు ఓటు వేసే అవకాశం ఉంది. అలాగే ఇతరులకి 2% ఓటు వేసే అవకాశం ఉందన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ కనుక చూసుకున్నట్లయితే బిలో 30 అంటే యువత ఎవరైతే ఉంటారో వారు 59% అక్కడ టీడీపీకి, అలాగే వైసీపీకి 39%, ఇతరులకి 2% ఓట్లు వేసే అవకాశం ఉంది. యువత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకతతో ఉన్న నేపథ్యంలో టీడీపీ కూటమికే వారు ఓటు వేసే అవకాశం ఉంది. కాబట్టి అది ఇక టీడీపీకి పాజిటివ్గా మారి అయ్యన్న పాత్రుడు గారు అక్కడ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు 56% మంది టీడీపీకి ఓటు వేస్తే 42% మంది వైసీపీకి ఓటు వేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ 2% మంది ఇతరులకు ఓటు వేసే అవకాశం అయితే కనపడుతుంది. అబౌవ్ 50 అంటే 50 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 52% మంది టీడీపీకి, 47% మంది వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉంది. 1% మాత్రం ఇతరులకు ఓటు వేసే అవకాశం ఉందన్నట్టు చెప్తూ ఉంది. నెక్స్ట్ అంటే ఏ రంగాల వారు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే అగ్రికల్చర్కి సంబంధించిన వారు అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన వారు 58% మంది టీడీపీకి, 41% మంది వైసీపీకి, 1% మంది ఇతరులకి ఓటు వేసే అవకాశం ఉంది. నెక్స్ట్ బిజినెస్ రంగానికి సంబంధించిన వాళ్ళలో 75% టీడీపీకి, 24% వైసీపీకి, 1% ఇతరులకి ఓటు వేసే అవకాశం ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా మనం మాట్లాడుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి వైఖరి మీద, ఆయన విధి విధానాల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా టీడీపీకి 80% ఓటు వేస్తున్నట్లుగా, 18% వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉందని, మరో 2% ఇతరులకు ఓటు వేసే అవకాశం ఉందన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 75% టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి 23%, ఇతరులకి 2% ఓట్లు వేసే అవకాశం అయితే ఉంది అన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రాబబ్లీ విన్నర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ. అక్కడ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అక్కడ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారు అంటూ కూడా అన్ని సర్వేలు కూడా ఘంటాపథంగా తెలియజేస్తూ ఉన్నాయి. దానికి నిదర్శనమే ఇది. సో మార్జిన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాబబ్లీ 15,000 నుంచి 18,000 మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో భారీ మెజారిటీ ఈ నేపథ్యంలో అంటే 15,000 నుంచి 18,000 మెజారిటీ కూడా భారీ మెజారిటీగా మనం పరిగణించవచ్చు. సో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 15,000 నుంచి 18,000 ఓట్ల మెజారిటీతో
నర్సీపట్నంలో గెలుపొందే అవకాశం ఉందనేది మాత్రం బలంగా అర్థమవుతుంది. అక్కడ ఉమాశంకర్ గణేష్ మాత్రం కొంచెం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కూడా ఆయనకి నెగిటివ్గా మారే అవకాశం ఉంది అన్నట్లుగా భావించవచ్చు మనం. సో అవన్నీ కూడా టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆయన రానున్నటువంటి ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో అయితే గెలవడం ఖాయం అనేది ఈ రిపోర్ట్స్ ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు.